మీరు ఎప్పుడైనా ఎవరికైనా మద్దతు తెలిపారా? వాళ్ళు ఏ స్థాయిలో ఉండగా చెప్పారు? దిస్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే చాలామంది హీరోలుగా నిలబడతారు. చాలామంది హీరోలు అయిన తర్వాత వాళ్ళ వెనకాలకు చేరతారు, ముందు కాదు. కెన్ యూ ఐడెంటిఫై ఏ పర్సన్ విత్ హ్యూజ్ పొటెన్షియల్? ఎవరైనా ఒక మనిషిలో అత్యధికమైన సామర్థ్యాలు ఉన్న వాళ్ళు మీరు గుర్తించగలుగుతారా? ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమనంటే అద్భుతం జరిగిన తర్వాత అందరూ చప్పట్లు కొడతారు, అద్భుతం జరక్క ముందు గుర్తించేవాడే గొప్పవాడు అని. మీరు ఎట్లా ఎవరినైనా గుర్తించారు? మీ సర్కిల్లో చాలామంది ఉంటారు. మీరు ఎప్పుడు ఊహించిన స్థాయికి చాలామంది చేరుంటారు. చూడండి, ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకోండి. మీ పిల్లలు, మీ బాబాయ్ గారి పిల్లలు, మీ బంధువుల పిల్లలు, మీ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు. వాడు ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వాడిని. ఏదో పనికిరాని వాళ్ళే అనుకుంటారు. 10 ఏళ్ల తర్వాత వాడు ఎక్కడో ఉండుంటాడు, ఒక స్థాయిలో, ఒక పొజిషన్లో. నేను వాళ్ళు పొజిషన్ స్థాయి సంపాదించినందుకు, స్థాయి సంపాదించినందుకు మాట్లాడట్లా. 10 ఏళ్ల క్రితం మీరు చూసిన మనిషి 10 ఏళ్లలో ఎలా మారాడు? ఈ మార్పు ఎందుకు సాధ్యమైంది? వాట్ హిజ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ దట్? ఆ స్థాయికి తాను చేరడానికి ఎటువంటి ప్రయత్నం చేశాడు, దానికి విలువ. అలాగా మనుషులు ఒక స్థాయికి చేరిన తర్వాత వెనకాల చప్పట్ల కొట్టే వాళ్ళ జాబితాలో కాకుండా వాళ్ళని ముందు గుర్తించే మనుషులుగా నిలబడండి. అప్పుడు వీరి జీవితాంతం, వాళ్ళ జీవితాంతం మీరు వాళ్ళకి గుర్తుంటారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, అంటే వాళ్ళు గుర్తుంచుకుంటారా లేదా అనే దానికి వస్తే అది వ్యక్తిని బట్టి ఉంటుంది. అది కూడా చెప్తున్నాను. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పుడు సాయం చేసినా వాళ్ళు గుర్తుంచుకోరు. అది వాళ్ళ వ్యక్తిత్వం. కానీ మీ వ్యక్తిత్వం ఏం కావాలంటే, ఎవరైనా సరే హూ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు గ్రో, హూ ఈజ్ ట్రయింగ్ టు మేక్ ఆల్ ఆఫ్ హిస్, అటువంటి వాళ్ళని గుర్తించండి. వాళ్ళు ఎదుగుతున్న సమయంలో వాళ్ళకి ఆలంబనగా నిలబడండి. వాళ్ళు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, గుర్తిస్తే మంచిది, గుర్తించకపోయినా కూడా మీ ఆలంబన కారణంగా ఒక మనిషి ఎదిగిన తీరు మీకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క సందర్భంలో మనం మనుషుల్ని చాలా తేలిగ్గా తీసేస్తాం. నాకు తెలిసి అలా చాలా తేలిగ్గా తీసేసిన సంఘటనలు మన కళ్ళ ముందే చాలా ఉంటాయి. ఎవరెవరికో అక్కర్లేదు, మన పిల్లల్లోనే మనకు చూస్తూ ఉంటాం. మన పిల్లలు